హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హంసలేఖ ఫిల్మ్స్. నేను మీ హంస. ఈరోజు మనం భవిష్య బద్రీ దేవాలయానికి వెళ్తున్నాం. ఇదేంటి బొచ్చు ఏదో ఓహో ఇదేదో తీస్తున్నారు ఊళ్ళు గొర్రెల దగ్గర నుంచి అనుకుంటా. ఇది బాగానే ఉంది, ఇది బాగానే ఉంది కదా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ, ఇది మాకు పోహా ఇచ్చారు. ఈరోజు అయితే మనం భవిష్య బద్రీ దేవాలయానికి వెళ్తున్నాం. ఉత్తరాఖండ్లో మనకి పంచబద్రీ క్షేత్రాలని ముఖ్యమైన ఉన్నాయి. ఇక్కడ యాక్చువల్గా చెప్పాలంటే సప్తబద్రీ క్షేత్రాలని ఉన్నాయి. కాకపోతే వీటిలో ముఖ్యమైనవి పంచబద్రీ క్షేత్రాలు. సప్త బద్రీనాథ్ క్షేత్రాలు అంటే బద్రీనాథ్, ఆదిబద్రి, వృద్ధబద్రి, భవిష్య బద్రి, యోగ ధ్యాన బద్రి, ధ్యానబద్రి, అర్ధబద్రి, వీటిని సప్తబద్రీ క్షేత్రాలు అంటారు. కొంతమంది అష్టబద్రీ క్షేత్రాల్లో నరసింగ బద్రి అనే క్షేత్రాన్ని కూడా యాడ్ చేస్తారు. మనం చూపించాను చూడండి, నరసింహస్వామి దేవాలయం ఒకటి జోషిమఠ్లో ఉన్నది, అదే టెంపుల్. ఇప్పుడు వెళ్ళే ఆలయం కూడా చాలా పురాతనమైన ఆలయం. భవిష్య బద్రీ ఆలయం జోషిమఠ్కి 21 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడికి చేరుకోవాలన్నా పూర్తిగా ఘాట్ రోడే. పంచబద్రీ క్షేత్రాలు అంటే బద్రీనాథ్, యోగ ధ్యాన బద్రి, భవిష్య బద్రి, వృద్ధ బద్రి, ఆది బద్రి, ఈ దేవాలయాలన్నిటిని కలిపి పంచబద్రీ క్షేత్రాలు అని పిలుస్తారు. చూడండి, మన మొత్తం ప్రయాణం ఘాట్ రోడ్ మీదనే. ఈ దేవాలయం సముద్ర మట్టానికి 2744 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇదివరకైతే ఈ దేవాలయానికి వెళ్ళాలి అన్నా కూడా మార్గం ఉండేది కాదు. అడవి మార్గంలో ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్లాల్సి వచ్చేది. ఇక్కడ దేవాలయం ఉదయం 5 గంటలకి తెరిచి రాత్రి 9 గంటలకల్లా మూసివేస్తారు. ఈ దేవాలయం కూడా పూర్తిగా అడవి లోపల ఉంటుంది. ఇక్కడ అడవులు కూడా చాలా అందంగా ఉన్నాయి. ఈ దారిలోనే మనకి చిన్న చిన్న గ్రామాలు 2-3 కనిపిస్తాయి. ఈరోజు మేము వచ్చిన రోజునే ఉత్తరాఖండ్ జోషిమఠ్కి సంబంధించిన ఆదిశంకరాచార్య వారు ఇక్కడికి వస్తున్నారు. భవిష్య బద్రీ దేవాలయానికి చేరుకోవాలి అంటే మనం సుబేన్ అనే గ్రామానికి చేరుకోవాలి ముందుగా. నీతి పాస్ వెళ్ళే మార్గం ఎంత అందంగా ఉందో దానికన్నా అందంగా ఉంది ఈ మార్గం. భవిష్య బద్రీ దేవాలయం ధౌలీగంగా నదీ సమీపంలో ఉంటుంది. ఈ ప్రాంతాన్ని దేవభూమి అని పిలుస్తారు. ఎందుకు అంటే ఈ ప్రాంతం అంతా ఎంతో అందంగా ఉంటుంది, దేవతలు నడియాడిన ప్రదేశం. మేము మా అకామిడేషన్ నుంచి 10 గంటల 15 నిమిషాలకి బయలుదేరాం. ఇక్కడికి చేరుకునేటప్పటికి 11 గంటల 15 నిమిషాలు అయింది. సుమారుగా గంట సమయం పట్టింది ఇక్కడికి రావడానికి. ఇక్కడికైతే చేరుకున్నాం. ఇప్పుడు ఇక్కడి నుంచి మనకి అట్లీస్ట్ 2 కిలోమీటర్స్ వాక్ ఉంది. ఎక్కేటప్పుడు ఉంటుంది మనకి చుక్కలు, దిగేటప్పుడు దిగేయచ్చు. కానీ ఇక్కడి నుంచి మనం కొండ ఎక్కాలి కాబట్టి కొంచెం కష్టపడతాం. అడవి మార్గంగా వెళ్ళాలి. అడవి మధ్యలో ఉంటుంది ఈ దేవాలయం. షార్ట్ కట్లు చూసుకుని ఎక్కేయడం బెటర్ బేబీ. మనం ఈ రూట్ల కన్నా కొండలు బాగా ఈజీ ఎక్కుతున్నాం అనిపిస్తుంది కదా. టికెట్లేనా? మాతో వచ్చిన వాళ్ళందరూ ప్రసాదం కొనడానికి వెళ్ళారు, పైన దేవాలయంలో ఇవ్వడానికి అనుకుంటా. ఇక్కడ మాతో ఒక కపుల్ యాడ్ అయ్యారు. వాళ్ళు మా ఆర్గనైజర్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్, ఇద్దరు బ్యాంక్ ఎంప్లాయీస్. కనిపించింది అక్కడ. అక్కడి నుంచి ఇంకెంత దూరం వెళ్ళాలో. వీళ్ళన్నీ ఇట్లా పక్కనే అంటున్నారు. సరే నేను నడుస్తున్నా. మా ఆర్గనైజర్ ఎంకరేజ్మెంట్ అయితే తట్టుకోలేము. ఎక్కడైనా ఫస్ట్ దిగగానే ఇక్కడే నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఎక్కించడం అయితే స్టార్ట్ చేస్తారు. మాకేంటంటే ఎక్కి సగం వచ్చిన తర్వాత ఎట్లా అట్లా కంప్లీట్ చేయడం అనేది మా అలవాటు. హలో, साइड में रुको ना.
बस यही पर हम जी जी आती हूँ. ఈ ఆలయం గురించి డీటెయిల్స్ తెలుసుకుంటూ వెళ్దాం. మీకు ఒక నరసింహస్వామి దేవాలయం చూపించాను చూడండి. దాంతో ఈ దేవాలయం ముడిపడి ఉంది. కలియుగం అంతంలో జోషిమఠ్లోని నరసింహస్వామి విగ్రహం ఏదైతే ఉందో ఆ విగ్రహానికి చెయ్యి అనేది అరిగిపోవడమో, పడిపోతుందో, విరిగిపోతుందో ఏదో జరుగుతుంది. అది జరిగిన తర్వాత ఇక్కడ నరనారాయణ పర్వతాలు ఉన్నాయి చూడండి బద్రీనాథ్ దగ్గర. అవి 2 విష్ణుప్రయాగ్ సమీపంలో కుంగిపోతాయట. అంటే ఇంకా మార్గం అనేది ముందుకు వెళ్ళడానికి లేకుండా అవుతుంది అనేది ఇక్కడ చెప్తూ ఉంటారు. అలా జరగడం వలన ఇంకా ముందుకి బద్రీనాథ్ వెళ్ళడానికి మార్గం అనేది ఉండదు. భవిష్య బద్రీలోనే ఇంకా ముందు అంటే కలియుగం అంతంలో భవిష్య బద్రీలోనే పూజలు అందుకుంటారు బద్రీనాథ్ స్వామి అని చెప్తూ ఉంటారు. ఇక్కడ స్థానికులు చెప్పేది ఏంటి అంటే విష్ణువు కలికి అవతారాన్ని ముగించాక సత్యయుగం ప్రారంభమవుతుందట. ఆ సమయంలో బద్రీనాథ్ క్షేత్రం పునరుద్ధరణ జరుగుతుందని ఇక్కడ స్థానికులు చెప్తూ ఉంటారు. ఏమైంది బేబీ ఆ ముసి ముసి నవ్వులు? ఆగు ఆగు ఓ సెల్ఫీలు దిగవు ఏం దిగవు. స్టైల్ ఎక్కడ దగ్గర చూడు స్టైల్. మా బుడ్డి అయితే ఎనర్జీ మొత్తం అయిపోయింది. ఇంకా హైదరాబాద్ ఎప్పుడు వెళ్ళిపోదామా అని రెడీగా ఉన్నాడు. ఇది 2 కిలోమీటర్స్ అంటున్నారు కానీ నాకు తెలిసి ఒక 3 కిలోమీటర్స్ అయినా ఉంటుందనిపిస్తుంది. అలకనంద నది ప్రవహించిన ప్రాంతం అంటే సతోపంత్ నుంచి నందప్రయాగ్ వరకు ఉన్న ప్రాంతమంతా విష్ణుమూర్తిది అని చెప్తూ ఉంటారు ఇక్కడ. భవిష్య బద్రి అంటే భవిష్యత్తులో బద్రీనాథుడు ఉండే ప్రాంతం అని చెప్తారు. ఇంకో ఇది బేబీ వాడు పెయింటింగ్ చేసుకున్నది. ఎల్లో ఎల్లో పూలు చూడు క్యూట్గా. ఆ ఎదురుకుండా తెల్లగా ఒక చిన్న దేవాలయంలా కనిపిస్తుంది చూడండి, అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మనం. మా సంతోష్ అయితే అన్ని షార్ట్ కట్ రూట్సే యూజ్ చేస్తున్నాడు. మెయిన్ రూట్ అయితే మానేశాడు. అది జారేటట్టు అనిపించి we are going to ఏం బేబీది భవిష్య బద్రి. పంచ బద్రీస్లో ఒకటి, సప్త బద్రీస్లో కూడా ఒకటి. కిలోమీటర్ సేవ్ చేసి चलो 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 चलो
అదిగోండి వచ్చేసాం, అదే దేవాలయం. ఇక్కడ కంకర్ చూసావా బేబీ, షైనీ షైనీ ఉంది. ఇద్దరం కలిపి పెడదామా? పుట్టిగా అందింది. ఇది పెద్దగా టెంపుల్ ఎప్పుడు అవ్వాలి? భవిష్య బద్రీ విశాల్ టెంపుల్. వీళ్ళే మాతో వచ్చిన కపుల్ ప్లస్ మా ఆర్గనైజర్. రండి ఇప్పుడు భవిష్య బద్రీనాథ్ దేవాలయం లోపల ఎలా ఉంది, విగ్రహం ఎలా ఉంది ఇవన్నీ చూద్దాం. ఈయన ఇక్కడ స్వయంభూ, అంటే ఆయనే వెలిసారు ఇక్కడ. ఈ విగ్రహం ఇదివరకు రాయిలాగానే ఉండేది, ఏ రూపం అనేది ఉండేది కాదు. తర్వాత రూపం అనేది మార్చుకుంటూ ఇప్పుడు ఒక మనిషి రూపాన్ని ఏర్పరచుకుంది. ఇప్పుడు మనం క్లియర్గా చూడొచ్చు, ఆయన ముఖము, చేతులు, కాళ్ళు ఇవన్నీ కనిపిస్తాయి. పూజారి గారు చూపిస్తారు. ఈ విగ్రహం కింద ఎప్పుడు నీరు అనేది ఉంటూనే ఉంటుంది, ఎప్పుడు ఎండిపోదట. वो तो ऊपर साइड वाला हाँ हाँ वही वासुदेव ने दिया है। हाँ 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 वो तो ऊपर जाता है। वही भविष्य बद्री जी भगवान का मूर्ति दिखाई दे रही। हाँ मूर्ति एक आँख दिखाई दे रहा। हाँ एक आँख दिखाई दे रहा, हाथ दिखाई दे रहा इधर वाला थोड़ा सा, फिर बायां पैर दिखाई दे रहा जिसका लक्ष्मी जी का थोड़ा सा आकार है, और देना वाला पैर ढूंढा से ऊपर दिखाई दे रहा थोड़ा, जहाँ पर कपड़ा लगा है।
वो शेषनाग जी है, ये भगवान की मूर्ति है, एक हाथ है और बायां वाला पैर है, वहाँ पर थोड़ा सा बक्से का आकार है और ये दाना वाला पैर है गुंजा से केले जल्दी करो, थोड़ा भीड़ लगी। नीचे कुछ पानी आ रहा है जी। और पानी क्षीर सागर है, वो भगवान नारायण जो है क्षीर सागर में बैठे हैं। हाँ हाँ ओके। पहले जो है शिला जमीन में था, आप जो है भगवान ने शिला जमीन छोड़कर जो है क्षीर सागर के ऊपर चले गए हैं। पहले तो कुछ भी नहीं था, अब वो धीरे धीरे पूरा ही आकार आ गया, थोड़ा बहुत रुका है। और वो शेषनाग जी वो अपूर्व है। अरे वाह, बड़े में मिले थे हम भी यहाँ नहीं। ऐसे चलो మా దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు ఇక్కడికి జోషిమఠ్లోని శంకరాచార్య వారు వస్తున్నారట. भविष्य बद्री टेंपल। ఎన్నిసార్లు చూసినా స్వామివారిని మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. అందుకే ఫైనల్గా ఒకసారి చూసుకుని ఇక్కడ నుంచి షార్ట్ ట్రెక్ ఉందంట పైకి, ఫుల్ ఇంకా ఫారెస్ట్ ఏరియా, అక్కడికి వెళ్దాం. ఆయన్ని డోలీలో తీసుకొస్తారనుకుంటా బుడ్డి, పైన కార్ పైన డోలీ కట్టుకుని వచ్చారు. ఆరెంజ్ కార్ మీద కాకుండా వెనకాల చాలామంది కార్లు వచ్చినాయి చూడు. నడవలేవా? నడవలే అంటే ఇక్కడ కూర్చుందాం. ఇక్కడ ఈగలు ఎక్కువ ఉన్నాయి, ఆ పైన మధ్యలో కూర్చోవచ్చని చూస్తున్నా కదా. షిమ్లాలో ద్రౌపది టెంపుల్ ఉంటుందని చెప్పా చూడు, ఇలాగే ఉంటుంది. గ్రీన్ టెంట్ నుంచి వచ్చాం మనం. క్యూట్గా ఉంటావేంది బేబీ? ఓన్లీ కొంచెమే ఉంది నడవడం. నాకు మా ఆర్గనైజర్ బాగా ఎంకరేజ్ చేస్తుంటారు, ఎక్కండి ఎక్కండి అని చెప్పి. అలా నేను నా బుడ్డిని ఎంకరేజ్ చేస్తూ నడిపిస్తాను. హెలికాప్టర్లో దింపుతారే దాన్ని? ఇవి ఇక్కడ రా, పైనుంచి ఆరెంజ్ వెహికల్ కనిపిస్తుంది, నడుస్తున్నారు అందరూ. వాళ్ళు వచ్చేప్పుడు టైం పడుతుంది, అందుకే చూస్తున్నా. కనిపించింది ఆరెంజ్ వెహికల్, జనాలందరూ దిగారు, ఇప్పుడే ఎక్కుతున్నారు. పరమాచార్య ఉండేవారు చూడు, చెప్పులు లేకుండా నడుచుకుని వెళ్ళిపోయేవారు. అవును, ఆయన తర్వాత మళ్ళీ అట్లా నడిచింది అట్లా ఉన్నది ఎవరు లేరు నాకు తెలిసి. కార్లు ఎక్కడం ఇవి అలవాటు అయిపోయినాయి అందరికీ. ఆయన జీవితంలో కారు ఎక్కలేదంట తెలుసా దానికి, అందుకే ఆయనకు పేరు కూడా అలాగే వచ్చింది చూడు. ఇప్పుడు మిగతా వాళ్ళకి ఎవరికి వచ్చింది బేబీ ఆ పేరు? టైం పడుతుంది అనుకుంటున్నా.
లేకపోతే నువ్వు ఇక్కడ ఉండు, నేను వెళ్ళేసి చూసేసి వచ్చేస్తాను. కొంచెమే ఉంది, వచ్చేయచ్చు. నువ్వు కూడా నేనే ఎక్కుతున్నానంటే నువ్వు ఈజీగా ఎక్కుతావు. అవును, ఇక్కడ పూజారికి ఇన్ఫర్మేషన్ ఉండదా ఆది శంకరాచార్య వచ్చారని? ఆయన పూజలో ఆయన ఉండడు. డోలీలు ఎక్కించుకుని వస్తున్నాను చూడు. చెప్పానా నేను? అయినో రే, అయినో. ఎందుకంటే అక్కడ డోలీ ఉండే బండి మీద. మా బుడ్డి ఆది శంకరాచార్య ఇక్కడ ఫుల్ వాకింగ్ అంతేనా? వేరే ఎవరో కూడా వస్తున్నారు, నడుచుకుంటా దండం పట్టుకొని వస్తున్నారు. ఈగలేందప్పా కదా, చూడు బేబీ అన్నీ చిరెత్తుకుని వస్తుంది నాకు. ఇట్లా ఉంటే చిరాకు అనిపిస్తుంది నేచర్. జగద్గురు ఆది శంకరాచార్య ఏ పీఠానికి సంబంధించిన ఆయన తెలియదు, జోషిమఠ్ అట. సో ఆయన ఈరోజు విజిట్కి వచ్చారు. అక్కడ ఢిల్లీలో వస్తుంది ఆయనే. ఇటు వెళ్దామా నీ ఇష్టం. వచ్చిన 10 నిమిషాలు ఉంటారు, మనం పైకి వెళ్ళి వచ్చేయచ్చు అనుకుంటున్నాయి లోపల. మరి వెళ్ళు. शंकराचार्य जी आ रहे हैं, जोशीमठ। वो डोली में आ रहे हैं ना, वही है। डोली में आ गए ना, ऊपर डोली में आया। हाँ, अरे जो शंकराचार्य बैठते हैं वही तो उस पे आ गए। बता चल नहीं पाते ना। ఫైనల్గా మేము ఇప్పుడు పైకి చేరుకున్నాము. భవిష్యభద్రి దేవాలయం నుంచి కొంచెం పైకి ఎక్కితే ఇలా ఈ ప్రాంతానికి చేరుకుంటాం. అందం చూడండి, ఇక్కడ హిమాలయాస్, చెట్లు. ఫుడ్ తీసుకొచ్చుకున్నారు వాళ్ళు. సైడ్లో పెట్టు బేబీ, ఇంత పెద్దగా ఉంది కదా ప్లేస్. అందరికీ ససురాలతోనే ప్రాబ్లం అన్నమాట. ఫారెస్ట్ మీద ఏరియా నుంచి అంతా టెంట్ వేసుకున్నారు వీళ్ళు వచ్చి. యారెట్ భవిష్యభద్రి. కొంచెం పైకి వస్తే ఇగో ఈ ల్యాండ్ వ్యూ అంతా కనిపిస్తుంది. ఫుల్ ఫారెస్ట్ ఏరియా. ఇక నైట్ పూట టెంట్స్ కూడా వేసుకుంటారు. సూపర్ ప్లేస్. సో అన్ఎక్స్ప్లోర్డ్ ఏరియాస్ బాగా కవర్ చేయండి అందరూ. ఎక్స్ప్లోర్డ్ ఆల్రెడీ అంటే ఇక జనాలు ఉన్నారు. చూడు अभी बहुत बीच में इनका हंगामा हुआ था, भाजपा वालों ने किया था, तो वो नहीं जाते इनके पास, वो दूसरे के पास। ये मेन पद के तौर पे तो ये मेन है, पर जो सनातन के तौर पे दूसरे को माना जाता है। ऊटी में पूरा ऐसे लंबे झाड़ होता है। अच्छा मैम, ఇంకొక
ఫోటో తీసుకొని పెట్టుకోవచ్చు. ఇది ఐ డ్రాప్ చేసామని తెలియదు కదా. ఒకసారి చూసుకో. చూడండి ఎంత అందమైన ప్లేస్కి వచ్చామో. మాకైతే సూపర్గా నచ్చింది ఈ ప్లేస్. नहीं नहीं मैम, ऐसे घर वाले पीछे पड़े हुए थे रिश्ते में। तो फिर मैंने क्या किया, जिस जॉब की वजह से रिश्ते आ रहे थे वो जॉब छोड़ दी। సూపర్ ఉంది బేబీ నీ ప్లేస్. కూర్చున్నది అలాగే ఉండు. నేను ఓన్లీ కేదార్నాథ్లో జర్కిన్ వేసుకున్నాను. ఇంకే ఏ ప్రదేశంలో జర్కిన్ వేసుకోకుండానే తిరిగేస్తున్నాను. నాకైతే చలి అనిపించట్లేదు. अब चलते रहे हम आ जाएंगे. కిందకెళ్ళి ఇప్పుడు జోషిమఠ్ శంకరాచార్య స్వామి వారి దర్శనం చేసుకుని మనం కిందకు వెళ్దాం. ఈయనని జోషిమఠ్ శంకరాచార్య స్వామి వారు. కొండలు ఎక్కడం కష్టం కానీ దిగడం చాలా సులువు. उनको देख के वो स्वामी जी का फील नहीं आ रहा. कौन सा दूसरे होंगे ना स्वामी? जोशीमठ का है. ఇది జోషిమఠ్ ఆదిశంకరాచార్య వారిది బండ్లు ఇవి ఆరెంజ్ కలర్. ఇక్కడ मुझे बंदा में वही नहीं, मगर प्रॉब्लम इधर रीज़न का मैं क्यों बताऊँ. इंडस्ट्रीज का मेन क्या है, उन लोगों को ट्रांसपोर्ट मैंने एक्सपोर्ट्स के लिए नदी समंदर चाहिए. समंदर है कहाँ सर? हाँ, क्योंकि मेरे को ये सिस्टम समझना है. बंदा मैं ही, मेरे को देहरादून में दे रहे हो तुम 35,000 रुपये. इधर अभी वाईफाई कनेक्टिविटी नहीं है. ఫైనల్లీ భవిష్య బద్రి దేవాలయం దర్శనం ఇలా జరిగింది.